అందరికీ నమస్కారం. నా పేరు చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఇంతకుముందుకు మన రియాజ్ గారు, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ గారు మాట్లాడారు అన్ని విషయాల్ని. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ల పైన జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయడం అంటే ఇది ప్రభుత్వ విజయంగా, ప్రజల విజయంగా, ఇది బీసీల విజయంగా మనందరం కూడా భావించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నుండి నేటి వరకు కూడా ఒకే వాదంతో, ఒకే ఎజెండాతోనే ఇవాళ ముందుకెళ్తా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లని కల్పించేంత వరకు మీ స్థానిక సంస్థలు నిర్వహించమని ఏదైతే మొదటి చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ బడుగు బలహీన వర్గాల స్థానిక సంస్థల అవకాశం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పిందో అదే స్టాండ్తోని నేటి వరకు కూడా ప్రతి న్యాయస్థానాల్లో ప్రతి చిన్న అవకాశాలని కూడా ఉపయోగించుకొని ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు దోహదం పడడానికి ప్రతి ఒక్క సహాయాన్ని, న్యాయస్థానాల సహాయాన్ని వెతుక్కుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఒక విజయంగా మనందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. రేపు 8వ తారీఖు జరిగే ఒక హైకోర్టులో కూడా అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు బడుగు బలైన వర్గాలకు అభిష్టం మేరకు నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా ఆలోచించాల్సిందిగా మనందరం కోరుతూ, ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను వెల్లడించారు ఈసీ నిబంధనల మేరకు. అంటే మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఏనిగెళ్ళింది తోక ఉందన్నలాగా ఇవాళ మొత్తం కూడా కోర్టులలో ఒక నిర్ణయం మేరకు ఉంది తప్ప మొత్తం ప్రక్రియ జరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మనందరికీ కూడా ఆశాజనకంగా నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా భావించాలని కూడా మేము కోరుతున్నాం. ఒకవైపు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించొద్దని ఒక ప్రధానమైన అక్కసుతోని, ఒక ఈర్ష ద్వేషంతోని ఆ రెండు పార్టీలు ఒకే ఎజెండాతోని ఇవాళ ముందుకెళ్తా ఉన్నాయి. బీసీల పట్ల, రిజర్వేషన్ల పట్ల ఆ రెండు పార్టీలు విషం కక్కే ప్రయత్నం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మాధవరెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి పిటిషన్ల వెనక కేటీఆర్ హస్తం ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో మాధవరెడ్డి అనేటోడు ఇవాళ జాగృతితో పాటు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా నాయకుడిగా గతంలో పనిచేసినటువంటి సందర్భం. కాబట్టి కేటీఆర్ ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించొద్దు, బీసీలకు రిజర్వేషన్ రావద్దని అక్కాసుతోనే ఇలాంటి పిటిషన్ల వెనుక కేటీఆర్ వస్తూ ఉండి డబ్బులు పంపిణీ వ్యవహారం కూడా నడిపిస్తూ ఉండనేది మనకు అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో తొలి అడుగు సామాజిక న్యాయానికి తొలి అడుగు వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏదైతే ఎన్నికలు మనం చెప్పిందో ఇవాళ మనం ప్రజలకు ఒక జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఈరోజు నిలబడ్డది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లను సాధించుకుందాం. బడుగులకు, బలహీన వర్గాలు, పేదవాళ్లను ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఓ ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా నిలబెట్టి ఇలా ప్రజలకు పాలనాధికారిగా నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఓర్వలేని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విషం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పొద్దున్న లేస్తే బీజేపీ రామచంద్రరావు గారు ఇవాళ రిజర్వేషన్ల వ్యతిరేకిగా, ఇవాళ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిగా, ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవాళ రిజర్వేషన్లు రావద్దని అక్కస్తోనే ఇవాళ ఆయన విషం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అంటా ఉన్నాను, రామచంద్రరావు గారు మీకేమాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఇవాళ దాదాపు 3 నెలలుగా 2 బిల్లుల్ని గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండి కేంద్రానికి పంపితే కనీసం అది గతి లేకుండా మీరు నిర్లక్ష్యం చేసినందుకే ప్రభుత్వం ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకొని అత్యవసరంగా న్యాయస్థానాల్లో సలహా మేరకు జీవో నెంబర్ 9 తోని ఇవాళ ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు పోతుంటే మీరు విషయం కక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా వ్యవహరించకుండా ఇవాళ ఒక కుట్రదారులుగా వ్యవహరించే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో ఇవాళ ప్రజాస్వామ్య హితంలో ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయడానికి ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన, బడుగు బలైన వర్గాల పక్షాన మొదటి నుంచి కూడా ఒక గొంతుకుగా వినిపిస్తూనే ఉంది. కాబట్టి ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీలు కూడా ఈ ద్వంద్వ వైఖరి విననాడి రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లో అందరూ కూడా కలిసి రావాలని కూడా మేము అందరం కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం
బీసీల వైపు, బడుగు బలైన వర్గాల వైపు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల్లో వెళ్తుంది. ప్రజల అభిప్రాయం మేరకు ఇవాళ మేము నిర్ణయించి ఇవాళ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక సామాజిక న్యాయానికి తొలి అడుగు వేసి ఇవాళ సామాజిక న్యాయానికి తొలి మెట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ఇది మనందరికీ ఒక అదృష్టంగా బడుగు బలైన వర్గాలు భావించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంతో ఒక విజయంగాతోని ఒక ఉపశమనం లభించిందనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ రేపు 8వ తారీఖు కూడా మనకు ఒక ఆశాజనకంగా కూడా తీర్పు వస్తుందని కూడా ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నది అని కూడా మీ అందరికీ కోరుతూ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు తీసుకోవడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలైన వర్గాలు ఇదే స్ఫూర్తితోని రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని, ఇదే స్ఫూర్తిని మీరు కూడా ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.